యుద్ధాల్లో వినియోగించే అధునాతన మిసైల్స్ ను హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో ఇవాటి నుంచి 3 రోజుల పాటు ప్రదర్శించనున్నారు. డిఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. డిఆర్డీఓ, హాల్, బీడీఎల్, బీఈఎల్, ఆర్సీఐ సంస్థలకు చెందిన మిసైల్స్ ను ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు. తొలి రోజు 30,000 మంది విద్యార్థులు వీక్షించేందుకు అవకాశం కల్పించారు. చివరి 2 రోజులు అందరూ చూసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. శత్రు దేశాల్లోని లక్ష్యాలు ఛేదించి అగ్ని, బ్రహ్మోస్ రకం క్షిపణులతో పాటు వివిధ యుద్ధ ట్యాంకులు, శతఘ్నులు, రాకెట్ లాంచర్లను దగ్గర నుంచి చూసే అవకాశం హైదరాబాద్ వాసులకు లభించనుంది. నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని విజ్ఞాన్ వైభవ్ 2025 పేరిట గచ్చిబౌలి స్టేడియంలో రక్షణ రంగ ఆయుధాలు, విడిభాగాల ప్రదర్శన జరగనుంది. త్రివిధ దళాల అవసరాల కోసం స్వదేశీ పరిజ్ఞానంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన డిఆర్డీఎల్, డిఆర్డీఓ, ఇస్రో, మిధాని, బీడీఎల్, బీఈఎల్, ఈసీఐఎల్ రూపొందించిన ఆయుధాలు, పరికరాలు, విడిభాగాలను విద్యార్థులు, సామాన్య ప్రజలు 3 రోజుల పాటు తిలకించవచ్చు. ఇందుకోసం 200 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రదర్శన ఉంటుంది. అయితే తొలి రోజైన శుక్రవారం మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రదర్శన తిలకించే అవకాశం ఉంటుంది. మార్చి 1, 2 తేదీల్లో విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలు చూడవచ్చని తెలిపారు అధికారులు. రక్షణ, ఏరోస్పేస్, టెక్నాలజీ రంగాల వైపు విద్యార్థులు, యువతను ఆకర్షించే లక్ష్యంతో డిఆర్డీఓ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ హైదరాబాద్లో తొలిసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాయి. రక్షణ రంగ పరిశ్రమలు ఎలా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయన్న వివరాలను సైన్స్ డే ద్వారా విద్యార్థులకు వివరించనున్నాయి.